జీహెచ్ఎంసీలో డివిజన్ల పునర్విభజన రాజకీయ దుమారం రేపుతోంది. విపక్షాలు వార్డుల విభజనని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వాన్ని ఏకి పారేసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. దీంతో ఇవాల్టి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. బల్లియా డివిజన్ల పునర్విభజనపై తమ అభ్యంతరాల్ని వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నాయి రాజకీయ పార్టీలు. గ్రేటర్లో విలీనమైన మున్సిపాలిటీల పరిధిలో భారీగా వార్డులు తగ్గిపోవడంతో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి అక్కడి ప్రజాప్రతినిధులు. అలాగే కొన్ని వార్డులు 2 నియోజకవర్గాల్లో చేర్చడం పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిస్థితుల్లో ఇవాళ జరగనున్న జీహెచ్ఎంసీ కౌన్సిల్ వేదికగా తమ అభ్యంతరాలను వినిపించేందుకు సిద్ధమవుతున్నారు గ్రేటర్ ప్రజాప్రతినిధులు. అవసరమైతే లీగల్ పోరాటం కూడా చేస్తామంటుంది బీఆర్ఎస్. జీహెచ్ఎంసీ పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించింది. దాంతో ప్రస్తుతం ఉన్న 150 వార్డుల్ని 300కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ అధికారులు శాస్త్రీయ పద్ధతిలో వార్డుల విభజన చేయలేదని రాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. దాంతో బల్దియా అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇప్పటి వరకు 1500కు పైగా రిక్వెస్ట్లు వచ్చినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నర్ ని నేరుగా కలిసిన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు సైతం పలు ఫిర్యాదులు చేశారు. ఇక వార్డుల విభజనపై అధికార కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు సైతం మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వి కర్నర్ కు ఫిర్యాదు చేశారు. తమ నియోజకవర్గాల పరిధిలో అధికారుల వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. జీహెచ్ఎంసీలో వార్డుల పునర్విభజన శాస్త్రీయ పద్ధతిలో జరగలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. 150 వార్డులకే అధికారులు పూర్తి స్థాయిలో లేరని, ఇప్పుడు 300 వార్డులకు ఏ విధంగా సేవలు అందిస్తారని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి అనాలోచిత నిర్ణయాన్ని తీసుకుందంటూ విమర్శలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు, హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ విస్తరణ ఔటర్ రింగ్ రోడ్డు వరకు జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్నటువంటి జీహెచ్ఎంసీ విస్తరణలో భాగంగా వార్డులను విభజన చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 150 వార్డులు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్యను 300 వరకు పెంచారు. దాంతో ఈ అభ్యంతరాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 3102 అభ్యంతరాలు నిన్న సాయంత్రం 5 గంటల వరకు జీహెచ్ఎంసీ అధికారులకు అందాయి. అయితే ఈ రోజు ప్రజాప్రతినిధుల నుంచి అభ్యంతరాలను కానీ సజెషన్స్ కానీ తీసుకొని ఉన్నారు. ప్రధానంగా కౌన్సిల్లో ఉండేటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా ఎక్స్ అఫిషియో సభ్యులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఎంఐఎం కానీ, బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అభ్యంతరాలు చెబుతుండడంతో ఈ రోజు విస్తృతంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ అంశం రాజకీయ రంగు కూడా పులుముకునేటువంటి అవకాశం ఉంది. ఇటు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ కొన్ని పార్టీలకు లేదా కొంతమంది వ్యక్తులకు అనుకూలంగా ఉండే విధంగా వార్డుల విభజన చేశారని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో రాజకీయ రంగు పులుపుకునే అవకాశం ఉంది. కౌన్సిల్ సమావేశం 10:30 ప్రారంభం కానుంది. దాని నేపథ్యంలో జీహెచ్ఎంసీ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద అన్ని ప్రాంతాల్లో, ఇటు ప్రధాన కార్యాలయం అదేవిధంగా కౌన్సిల్ సమావేశం జరిగేటువంటి ప్రాంతంలో అందరినీ కూడా పోలీసులను కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. లోపల ఏదైనా గందరగోళం జరిగితే మార్షల్స్ ద్వారా వాళ్ళందరినీ బయటికి పంపించే విధంగా అవసరమైనటువంటి చర్యలను అయితే అధికారులు తీసుకుంటున్నారు. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించినప్పటి నుంచి కూడా రాజకీయంగా అనేక ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. ఒకవైపు ప్రపంచంలో అనేక పెద్ద సిటీలన్నీ కూడా చాలా విస్తీర్ణంలో ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ను కూడా విస్తీర్ణం పెంచారు అని కాంగ్రెస్ చెప్తుండగా మిగతా పార్టీలు మాత్రం ఇది అనాలోచిత చర్యగా చెప్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండేటువంటి ప్రాంతాల్లో అక్కడ ఇటు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కానీ సక్రమంగా అధికారులు లేరు. కానీ ఇంత విస్తీర్ణం చేసి అధికారులు లేకుండా విస్తీర్ణం చేయడం ద్వారా అక్కడ పాలన ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనేది మరొక వైపు ఇటు ప్రతిపక్ష
విపక్షాలు చెప్తున్నాయి. అయితే ప్రధానంగా ఈ వార్డుల విభజనకు సంబంధించి వీటి విస్తీర్ణం అంతా కూడా అంటే వీటన్నింటినీ విభజన అంతా కూడా రాజకీయ లబ్ధి కోసం చేశారనేది ప్రధానంగా బీఆర్ఎస్ కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఆరోపిస్తుండగా కాంగ్రెస్ కూడా కొన్ని ప్రాంతాల్లో సరైనటువంటి పద్ధతుల్లో విభజన చేయలేదు కాబట్టి తాము కూడా అభ్యంతరాన్ని తెలుపుతామనేది ప్రధానంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ నిన్న వచ్చి మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని అదేవిధంగా కర్ణన్ ఇద్దరిని కూడా కలిసి తమ అభ్యంతరాలు తెలియజేశారు. అదేవిధంగా ఈ రోజు కూడా కౌన్సిల్లో తమ అభ్యంతరాలను లేవనెత్తేటువంటి అవకాశం ఉంది. వాడివేడిగా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. 10:30 సభ ప్రారంభమైన తర్వాత మొదట ఈ అంశంపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్పొరేటర్లు కానీ అదేవిధంగా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండేటువంటి ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సభలో పాల్గొనేందుకోసం ఈ సభలో మాట్లాడేందుకోసం అవకాశం ఉంటుంది. ప్రధానంగా వివిధ ప్రాంతాల్లో అంటే శివారు ప్రాంతాల్లో అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉండేటువంటి వాళ్లకు అప్పటి వరకు ఉండేటువంటి మేయర్లు కానీ వార్డు మెంబర్లకు కానీ అవకాశం ఉండదు కాబట్టి అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలు వచ్చి ఇందులో పాల్గొనేటువంటి సభలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఆ కార్పొరేషన్ల ప్రజా ప్రతినిధుల తరపున వాళ్ళు తమ అభిప్రాయాలను తమ అభ్యంతరాలను తెలిపేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంత వాడివేడిగా కూడా చర్చ జరగవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వార్డులను విభజించారు. కొన్ని రాజకీయ పార్టీలకు అనుగుణంగా ఈ చర్యలు ఉన్నాయి కాబట్టి వాటి విషయంలో మార్పులు చేర్పుల కోసం పట్టుబట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి గందరగోళంగా కొంత వాడివేడిగా అయితే చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. థాంక్యూ రాముడు.